హాయ్ 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 అన్న ఫస్ట్ అయితే నీకు మొన్నే చెప్పా మొన్నే కలిసాం బ్యాక్ టు బ్యాక్. నిజంగా అంటే కొన్ని రోజుల క్రితం మనకి వెంకటేష్ గారు అలా ఉండేవాళ్ళు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీకి దూరిపోయారు. సో ఈ మధ్య కాలంలో మీరు ఒకరు. సో కంగ్రాట్స్ అన్నది సీరియస్లీ. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్రీజర్ చూసా, సో నాకైతే ఇంకా కాసేపు నవ్వుకోవాలనిపించింది, బట్ అర్జెంట్గా వచ్చేయాల్సి వచ్చింది కాబట్టి. సో ఎలా ఉంది, ఎలా అనిపించింది మీరు చూసుకున్నాక? ఫస్ట్ నుంచి సాంగ్స్ అవి ఇంకా దుమ్ము లేపుతున్నాయి, యూట్యూబ్ ఇంకా అదే ఉన్నది. ఆల్ 4 సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ బాగా వెళ్తున్నాయి, మంచి రీచ్ వస్తుంది. హ్యాపీ, మంచి సినిమా, ఒక డిఫరెంట్ కాంటెంట్ తో సిన్సియర్గా అటెంప్ట్ చేసినప్పుడు వెన్ యూ గెట్ దట్ రెస్పాన్స్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ హ్యాపీ. ఇదే ఏమంటారు, దిస్ షుడ్ కంటిన్యూ టిల్ ద మూవీ ఈజ్ రిలీజ్డ్ అండ్ జనాలు థియేటర్స్కి రావాలి, ఇలాంటి ఒక సినిమా చూడాలి, చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. దట్ వే ఒక గుడ్ సినిమా, ఒక మంచి సినిమా బతుకుతుంది. ఒక మంచి సినిమాని వెన్ వీ ఎంకరేజ్ ఎ గుడ్ ఫిలిం, మోర్ మేకర్స్, ఫిల్మ్ మేకర్స్ కమ్ అప్ విత్ ఇంకా ఎగ్జైటింగ్ కాంటెంట్తో వస్తారు. ఏమంటారు అంటే కంపారిటివ్లీ మన తెలుగులో కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చాలా తక్కువ, అండ్ అందులో సక్సెస్ రేషియో ఉన్న ఫిల్మ్స్ ఇంకా తక్కువ. సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ గుడ్ ఫిల్మ్. యూ కెన్ సీ ఎ వెరీ డిఫరెంట్ హెబా పటేల్ ఇన్ దిస్. గుడ్ అని అసలు అద్భుతం అనొచ్చు, ఎందుకంటే అలా ఉంది. అంటే సి అగైన్, మేము అద్భుతం అంటాం, జనాలు చూసిన తర్వాత అద్భుతం అవ్వాలి. మేమైతే డెఫినెట్ గా మనం అయితే ఇప్పుడు అనొచ్చు, ఎందుకంటే మీరు సినిమా చూసారు, మేము ట్రైలర్ టీజర్ చూసాం కాబట్టి. అంటే చాలా మూవీలు మేము చూస్తున్నాం కాబట్టి మాకు కొంచెం ఒక క్లారిటీ ఉంటుంది, దాని మీద బేస్ చెప్పి. డెఫినెట్లీ వెరీ 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 గుడ్ ఫిలిం, మీనింగ్ఫుల్ ఫిలిం. ఎందుకంటే ఐ షుడ్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. సుహాసిని గారు పొన్నియిన్ సెల్వన్ లో షీ వాస్ క్వైట్ బిజీ విత్ దట్, అండ్ ఫోన్ లో నరేషన్ ఇని షీ సెడ్ ఓకే టు దిస్ ఫిలిం. అండ్ యునో తను ఏది సినిమా పడితే ఆ సినిమా చేయాలి. షీఈస్ లైక్, మేమిద్దరము ఒక పేర్ ఆఫ్ హీరో హీరోయిన్ అయితే తనిఖీల బర్ని గారు, సుహాసిని గారు, దే ఆర్ అనదర్ పేర్ ఆఫ్ హీరో హీరోయిన్ ఇన్ దిస్ ఫిలిం. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వాలిడేషన్ ఫర్ us. But again, getting into theaters, we are really really excited and we are really hopeful that people would love this film. మంచి సినిమా చేసాము, it's proper beautiful rom-com with a little bit of fantasy in it. So yeah. And మీరు హీరో హీరోయిన్ అంటున్నారు కానీ నాకైతే క్యూట్ ఫ్యామిలీలా అనిపించింది. సో అంటే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డు యూ ఫీల్ ఇన్? I'm very happy to be part of this project. It's a very interesting movie to watch, to perform in. As an actress, I'm very lucky I got a role like this to play. అంటే హెబ్బాగాలు చూసుకుంటే కొంచెం సెలెక్టెడ్ గా చూస్ చేసుకుంటూ వెళ్తారు కదా. సో దీంట్లో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? 3 points. Key point ante I think that my trajectory, like na character trajectory in the film, again for me the key point was that, and second would probably be I would watch this film if it released in a theater or సో హెబ్బాగాలు పర్సనల్ గా మాట్లాడుకుంటే ఒక క్వశ్చన్, అంటే హీరోయిన్ గా ఎంట్రన్స్ ఇచ్చే వాళ్ళకి ఎక్కువగా 3-4 ఫిలిమ్స్ తో ఎండ్ అయిపోతారు. బట్ మీరు చూసుకుంటే తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయినారు. ఫస్ట్ మాషాల్లా చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మాషాల్లా, ప్లీజ్ సే మాషాల్లా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సే మాషాల్లా. ఓకే, అంటే చాలా జర్నీ చాలా లాంగ్ ఉంది అండ్ ఎక్కడ బ్యాడ్ టాక్ ఏం లేదు. సో మంచి పాజిటివ్ తో వెళ్తున్నారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాకు తెలీదు. ఐ టెల్లింగ్ యూ ఇట్స్ గాడ్స్ గ్రేస్. అదే I don't know. I just think స్క్రిప్ట్ ఎంచుకునేటప్పుడు ఎక్కువగా మీరు ఏం బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటారు? నా మూడ్ లో డిపెండ్ అవుతుంది. On a particular day I want to be Smita Patil, but on some day I want to be a prop. It really depends on my mood. సో అలాంటప్పుడు మీ మూడ్ బాలేనప్పుడు ఏదైనా బెస్ట్ No బాలేను. మూడ్ బెస్ట్ ఫిల్మ్ వచ్చి వెళ్ళిపోయింది ఏమైనా ఉన్నాయా? No. So depending on my mood, some days I feel like I want to make a difference in the acting world. Some days I just want to make money. So depending on that mood I select my script. అండ్ మీకు కూడా ఎంతవరకు చూసుకుంటే ప్రతి మూవీ యాక్టింగ్ స్కోప్ ఉన్నవే వస్తున్నాయి, అండ్ మీ కో యాక్టర్ కూడా యాక్టింగ్ లో తోపు అనుకునే వాళ్ళే వస్తారు. నాకు చూసుకుని చైతన్య ఆల్రెడీ it's an added benefit that the co-star is a great actor. It makes you look less bad in a scene, if I'm going to be very selfish about it. But apart from that, I generally don't tend to comment on another person's acting skill because I'm very scared if I point one finger, the other 3 fingers are going to point at me. So I tend to focus on what I have to offer in a film. Obviously in a scene, if there are 4 people unte, like
one person, even if one person does a bad job, it shows. So it's very important for it to be a team work in a scene. So yes, from that regard, I prefer it if my co-star is a good actor, but it's not compulsory. రైట్, డైరెక్ట్ గా వెళ్దాం సార్. అంటే టైటిల్ చూసుకుంటే చాలా బాగుంది నిజంగా. అంటే టైటిల్ వినగానే చాలా మందికి ఒక థాట్ వస్తుంటది. సో మీరు ఈ టైటిల్ పెట్టడానికి ఏది స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఇంకా ఏమైనా అనుకున్నారా? లేదు, అసలు ఈ కథ రాస్తున్నప్పుడే హనీమూన్ ఎక్స్ప్రెస్ అనేది ఎర్లీగానే ఫిక్స్ అయిపోయాను. విశాఖ ఎక్స్ప్రెస్ విన్నాము, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ విన్నాం సార్. నేను తెలుగు ఇండస్ట్రీకి దూరం అయి చాలా సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా అక్కడి నుంచి అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటాం, సినిమాలు చూస్తూ ఉంటాం. బట్ ఈ టైటిల్ పెట్టి రిజిస్టర్ చేయగానే ఫిల్మ్ ఛాంబర్ లో అన్నారు హిట్ అండి అన్నారు. అబ్బో ఎలా చెప్పగలుగుతున్నారండి ప్రెడిక్షన్ అంటే, ఎక్స్ప్రెస్ అని పెట్టిన ప్రతి సినిమా హిట్ అండి తెలుగులో, వెతుక్కోండి మీరు అన్నారు. అంటే చెప్పండి నాకన్నా. అప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఈ ఎక్స్ప్రెస్, ఆ ఎక్స్ప్రెస్ అని చెప్పారు. సో బేసిక్ గా ఏంటంటే లైఫ్ అనేది కపుల్స్ కి ఎనీ రిలేషన్షిప్ లో, మెయిన్లీ రొమాంటిక్ రిలేషన్షిప్, అది పెళ్లి అవ్వచ్చు లేదా లివింగ్ టుగెదర్ అవ్వచ్చు, ఎనీథింగ్, డేటింగ్ అవ్వచ్చు, బేసిక్ గా వాళ్ళిద్దరు కలిసిన మూమెంట్ ఒకటే కాకుండా ఇద్దరు కలిసి చేసే జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. ఈ జర్నీలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. మూమెంట్స్ బాగానే ఉంటాయి. ఫస్ట్ మూమెంట్ కలిసిన తరుణం బాగానే ఉండొచ్చు, ఓహో లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అనొచ్చు, అవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఈ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కలిసి, షేరింగ్ స్టార్ట్ అవుతుంది. షేరింగ్ స్టార్ట్ అయ్యేప్పటికీ ఒకళ్ళ ప్రాబ్లమ్స్, లోపాలు ఒకళ్ళకి కనబడుతుంటాయి. ముందు స్ట్రెంగ్స్ అన్ని మర్చిపోయి లోపాల మీద ఫోకస్ చేసి జర్నీ రఫ్ రైడ్ అయిపోతుంది. అందుకని సింబాలిక్ గా ఒక మ్యారీడ్ కపుల్ కి ఫస్ట్ ఇనిషియేషన్ ఆఫ్ ఎ జర్నీ, స్టార్టింగ్ పాయింట్, ఫ్లాగ్ ఇచ్చేది హనీమూన్ అనే జర్నీ. హనీమూన్ అనేది ఒక చోట ఉండే రిసార్ట్ లో ఉండటం కాదు, వెళ్ళడం. అది నాట్ ఓన్లీ జర్నీ టుగెదర్ ఫిజికల్లీ, ఆల్సో ఇంటూ ఈచ్ అదర్స్ లైఫ్స్, ఇంటూ ఏ కామన్ లైఫ్ టుగెదర్. కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం. అందులో ఒడిదుడుకులు ఉంటాయి, రఫ్ రైడ్ ఉంటుంది. ఇట్స్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఇమోషన్స్. రకరకాల ఎమోషన్స్ ఉంటాయి, బ్లేమ్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి, ఎన్నో రకాల డిస్టర్బెన్సెస్ వస్తాయి. వచ్చినా కూడా స్పీడ్ ఆగదు, టైం వెనక్కి వెళ్ళదు, స్పీడ్ ఆగదు, ముందుకు వెళ్ళిపోతుంది. వితౌట్ వి నోయింగ్ 1 year అయిపోతుంది, ఫస్ట్ ఇయర్ యానివర్సరీ వచ్చేస్తుంది. అవన్నీ కూడా ఈ టైటిల్ లో ధ్వనిస్తాయి. హనీమూన్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టాం. లైఫ్ గోస్ సో ఫాస్ట్ అన్లెస్ యూ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ టుగెదర్ అన్నమాట. అండ్ ఇంకో సీన్ చూసుకుంటే తనిఖీల భరణి గారు, సుహాసిని గారిది సీన్, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా కూర్చొని పెట్టి, అది కూడా సో అక్కడ కొన్ని డైలాగులు చెప్పారు. అది ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్కి బాగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చిటికీ మాటికి ఏది గొడవ వచ్చినా డైవర్స్ అనే వస్తుంది. ఇంతకు ముందు కాలం చూసుకుంటే ఎంత పెద్ద గొడవలు వచ్చినా మళ్ళీ పెద్ద మనుషుల దాకా వచ్చి సెటిల్ అయ్యేది. అంటే ఇప్పుడున్న బేసిక్ ఇవన్నీ చూసి రాసారా, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ మీద వచ్చినాయి? డెఫినెట్ గా ఇవన్నీ చూసి ఎంతో మంది దగ్గర విని తెలుసుకుని, దానిలో నా ఫీలింగ్స్, నా థాట్స్ రిఫ్లెక్ట్ అయ్యి, ఈ క్యారెక్టర్స్ లోంచి ఏదైనా డిస్కవర్ చేద్దాం, వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం అన్నది ఒక ప్రాబ్లం గానే అనుకుని మొదలు పెట్టానండి. అండ్ సొల్యూషన్ ఏంటి అని చెప్పే అథారిటీ నాకు లేకపోవచ్చు. అట్ ది సేమ్ టైం ఒకే ప్రాబ్లం ఉండదు కదా, ఒక్కొక్క కపుల్ మధ్యన వేరే ప్రాబ్లం ఉండొచ్చు. ఏ కామనాలిటీ తీసుకుంటే ఏంటంటే మ్యారేజ్, ఎండ్యూరెన్స్ ఆఫ్ ఎ మ్యారేజ్ తగ్గుతోంది క్లియర్ గా, చాయిసెస్ పెరిగాయి. అండ్ డివోర్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది, లీగల్ గా ఎప్పటి నుంచో ఉంది. కానీ సొసైటీలో, కల్చర్ లో డివోర్స్ మీద ఉన్న ట్యాబు పోయింది. అయ్యో డివోర్సీ అండం పోయింది, పర్వాలేదు డివోర్సీ అని యాక్సెప్టెన్స్ అనేది చాలా గొప్ప విషయం. ఇట్స్ వెరీ నైస్ థింగ్ దట్ హెస్ హ్యాపెన్. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ divorce became just like Chaitanya termed in another interview, it's like an ATM card. You know, basically you can draw whenever you want. అంటే కొంచెం ఏమైనా తేడా వస్తే ఈ డిస్కంఫర్ట్ కంటే విడిపోవడం ఈజీ కదా. ఒక పేపర్ ఉంది, తనకేం సొసైటీలో ఏమవుతుందో నాకేం అవ్వదు. బట్ దెర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ దర్ ఫర్గెటింగ్ ఇస్ దట్ ద మొమెంట్ దే ఫెల్ ఇన్ లవ్ ఫస్ట్, అది మర్చిపోతున్నారు. అది ఎవరో కౌన్సిలర్ వచ్చి మూడో వాడు గుర్తు చేయాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ ఇస్తే తప్ప థర్డ్ పర్సన్ ఎవరు మనకి తెలియని వాడు వచ్చేసి మన లైఫ్ లో దూరేసి మీరు ఎందుకు ప్రేమలో పడ్డారని డిస్కవర్ చేస్తున్నాడు. అంటే ఇలాంటి విడిపోతున్నారు అన్నారు కదా, దీనికి మీ సినిమా ద్వారా ఏమైనా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటారా? ఒక మెసేజ్ అని స్ట్రాంగ్ గా ఇచ్చే అథారిటీ అయితే లేదు నాకు, బట్ నా ఎక్స్ప్రెషన్ నేను ఉంటుంది. అంటే ఈ సమస్య ఉంది, ఈ సమస్యకి ఎన్ని కోణాలు ఉన్నాయి అండ్ దీన్ని ఎలా ఆలోచించవచ్చు, హౌ కెన్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ప్రాబ్లమ్ కెన్ థింక్. అండ్ నేను కొన్ని వేస్ ఎక్స్ప్లోర్ చేశాను ఈ క్యారెక్టర్స్ ద్వారా. అండ్ ఆడియన్స్ చూసినప్పుడు ఐ ట్రీట్ దెమ్ ఇంటెలిజెంట్. నాట్ ఓన్లీ దే వాచ్ అండ్ ఐ డోంట్ వాంట్ దెమ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ, దే విల్ ఆల్సో రిఫ్లెక్ట్ ఆన్ ఇట్. ఫిల్మ్ ఇంటరాక్టివ్ గా, రిఫ్లెక్టివ్ గా ఉంటే అది చూసి ఈ సమస్య గురించి వాళ్ళు ఆలోచించి బయటికి వెళ్ళి డిబేట్ చేసుకుంటే, ఒక డిబేట్ జనరేట్ చేయగలిగితే
ఒక నేరేటివ్, ఏ స్టోరీ ఇస్ సక్సెస్ఫుల్. Yeah. సో ఐ వుడ్ లైక్ టు జనరేట్ ఏ డిబేట్. అండ్ మీరు చూసుకుంటే అంటే ఇప్పటివరకు యంగ్గా ఉన్న స్క్రీన్లు ఎక్కువ చేశారు, ఇప్పుడు ఫ్యామిలీ ఉమెన్గా చేస్తున్నారు. బట్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు మరి ఆ టైప్ వస్తాయని అనుకున్నారా? ఇది నీకు నీ కెరీర్కి ఇంకా ప్లస్ అవుద్ది అనుకున్నా? Depend. I'm still. I think it's a bit of both. Like I'm open to doing a married woman's role. I'm open to doing a like in my other two films. I'm in one film I am a 23-year-old girl. In another film I am playing a 26. So there are different age groups that are still being offered. But I think at the cost of sounding a little immodest, depending on the character, I can pass off as 23 and 33 depending on what the story is. So yes, from that point of view, I don't view age as a plus or minus. I mean, depending on what your role or what your place is in the film, it depends on that. If I'm expected to play a 32-year-old woman in a film, then I have to look the part. Or if I'm expected to play a college student in a film, I have to look the part. So age is a very important factor in those things. But personally, you're as young as you feel. ఆల్సో మా ఫీలింగ్ కూడా అలాగే ఉంది. సో అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్ లాగే ఎక్కువగా ఫ్యామిలీస్ మ్యారేజ్ అనేవి విడిపోతున్నారు ఎక్కువ. మీరు ఇప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? Personally, I have no opinion on relationships because I'm not in a relationship. I haven't been in a relationship in a very long time, and in today's times relationship I haven't been. So for me to know what is okay or what is not okay for a couple, like for me it may seem like a very big deal, but the other person might be okay with it. For me it may seem very trivial, but it may be a deal breaker for them. So I don't have an opinion on today's relationship, except that the more I see relationships today, I'm happy that I'm not in one. రైట్ అన్న. అంటే అందులో ఒకటి చెప్పారు, ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు అన్నారు, బట్ లవ్ మ్యారేజ్లో కూడా ఇక్కడ అనిపించలేదు. సో మీ పర్సనల్ విషయం లవ్ మ్యారేజ్ ఇస్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్? This is my personal choice. My personal choice, love marriage is better because at least you'll have some kind of understanding before getting into marriage. Marriage is two people. సో వాళ్ళంతా మళ్ళీ కలిసి లైఫ్ అంతా ట్రావెల్ చేయాలి కాబట్టి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే బెటర్, రాదర్ దాన్ టూ స్ట్రేంజర్స్ గెటింగ్ ఇన్ టు వెడ్లాక్ అండ్ దెన్ ఎక్స్ప్లోరింగ్ ఈచ్ అదర్. ఐ థింక్ దట్స్ లిటిల్ వియర్డ్ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ ఎనీ గివెన్ డే లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇద్దరు అండ్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి లవ్, అట్లీస్ట్ యూనో పెళ్లికి ముందు మాట్లాడుకొని కలిసి కొద్ది రోజులు ట్రావెల్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకుంటే దట్ మేక్స్ ఇట్ ఈజియర్ ఇస్ వాట్ ఐ ఫీల్. మీ పర్సనల్ విషయంలో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? Nobody can define love. See, there are different forms of love. The love that you get from your mother is of one kind. The love that you get from your father is a little different. From your friends is a little different. And the love that you get from your loved ones, your girlfriend or boyfriend or wife or husband, is different. So I can't define love. I don't think anybody can define love in like one or two statements. Love is love. లవ్ ఈజ్ లవ్. సో రైట్, అంటే మీ క్యారెక్టర్స్ని చూసుకుంటున్నా ఇప్పటి వరకు మూవీస్ మీరు ఆల్రెడీ వెబ్ సిరీస్ నుండి చూసుకుంటే డౌన్ టు ఎర్త్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే విధానం ఎలాంటిది? అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు వేస్తారా, లేకపోతే ఏదైనా వస్తున్నాయి కదా మనకు ఆఫర్లో అని చేసుకుంటూ వెళ్తాను? డెఫినెట్గా వస్తున్నాయి కదా అని చేసేవైతే ఉండవు, ఎందుకంటే ఫస్ట్ నేను ఎగ్జైట్ అవ్వాలి అండ్ ఇట్ షుడ్ ఛాలెంజ్ మీ యాజ్ అన్ యాక్టర్. నేను ఏదన్నా ఐ వాంట్ టు ఆఫర్ సంథింగ్ మోర్ or something different in each film. షరతులు వర్తిస్తాయి చూసుకుంటే లో మిడిల్ క్లాస్ తెలంగాణ guy, you know, when it comes to Parijat from this filmmaker, there should be something different from what I did. It should challenge me and it should also offer something to the audience that they are coming to watch into the theaters or on OTT. 100 rupees 150 rupees పెట్టి చూస్తున్నప్పుడు అరే ఏం చేస్తుండ్రా అనే బదులు యూనో అరే వీడి సినిమా నా ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వెళ్ళి చూద్దాము అనే అట్టు ఉండాలి. సో డెఫినెట్లీ నౌ ఇప్పటి వరకు ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన, లైక్ ఫ్రమ్ 30 West 21 to Honeymoon Express. Here after the choice of films is going to be a little more different, like ఇంకొంచెం బిగ్గర్ స్పాన్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్ కూడా ఇంకొంచెం క్రిటికల్ గా, ఇంకొంచెం లిటిల్ మోర్ దెన్ ఎ బాయ్ నెక్స్ట్ డోర్ ఆర్ ఎ లవర్ బాయ్. దానికంటే కూడా కొంచెం మల్టీ స్టార్ చేసే అని ఏమైనా ఉందా థాట్లో? ఎవరితో అని అనుకుంటారు మీ థాట్లో ఉన్నా?
హీరో? సి మల్టీ స్టార్ అని అంటే అట్లా నేను పర్టికులర్ పలానా యాక్టర్తో, బట్ ఐ వుడ్ ప్రాబ్లీ వాంట్ టు వర్క్ విత్ అనుష్క వన్ డే. ఓకే. ఆర్ ఇఫ్ ఐ గివెన్ ఎ ఛాన్స్. అండ్ ఈ స్టోరీ కూడా చూసుకుంటాను, మీ వెబ్ సిరీస్ కి దీనికి కొంచెం కనెక్టెడ్ గా ఉన్నట్టుంది. అది 31-20 ఎలా ఉందో, సో ఇది కూడా కొంచెం మ్యారేజ్ కపుల్ టైప్ లో, అంటే ఆ టైప్ లో ఉంది స్టోరీ గురించి, టోటల్ కాదు. It's not see 30/21 is definitively on age gap. Okay, 30 years అబ్బాయి 21 years అమ్మాయిని చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉండొచ్చు. దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అ కపుల్ హు ఆర్ ఇన్ లవ్ హు గెట్స్ మ్యారీడ్ అండ్ ఆ ప్రాసెస్లో వాళ్ళిద్దరికి అడ్జస్ట్ అవ్వట్లేదని దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఎ డైవర్స్. దట్స్ బేసికలీ ప్రిసైస్లీ వాట్ హనీమూన్ ఎక్స్ప్రెస్ టాక్స్ అబౌట్. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు విత్ ఇన్ నో టైం డైవర్స్ తీసుకోవాలనుకుంటారు. వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అని. సో ఇక్కడ బేబీ సమ్వేర్ ఎక్కడో ఆ చిన్న ట్రేసెస్ ఆఫ్ 30/21 కనిపించవచ్చు. బికాస్ దట్ కపుల్ దే వర్ ఇన్ లవ్. నౌ వెన్ దే ఆర్ ఇన్ లవ్, రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు, ఆలకలు ఇవన్నీ కామన్. సో అక్కడి నుంచి నవ్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ ఫేజ్ వేర్ దే బోత్ స్టార్ట్ హేటింగ్ ఈచ్ అదర్. సో ఆ స్టార్టింగ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో కొంచెం 30/21 రిఫ్లెక్ట్ అవ్వచ్చు, బట్ లేటర్ ఆన్ అసలు అక్కడ అది నో సిమిలారిటీ బిట్వీన్. అండ్ మీరు కూడా చూసుకుంటే చాలా క్యూట్ గా అనిపిస్తుంది, జర్నీ మొత్తం చాలా క్యూట్ గా అనిపించింది. సో ఆడియన్స్ కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. మీ పర్సనల్ గా షూట్ లో ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యన జరిగిన ఏదైనా ఫన్నీ మూమెంట్ ఏమైనా ఉందా? Funny moment, I mean, I vaguely remember anything, but funny moments, it's always fun working with Heba, because one, I always liked Heba right from Kumari 21F. So Heba garu బయట ఇక్కడ ఎలా స్టాండర్డ్ కూర్చున్నారు, కానీ బయటికి వెళ్తే మంచి ఫన్ క్యాండిడేట్ అని విన్నాం. అవునా? That's a bit. I am. చాలా జోస్ అండ్ హుషార్ అని విన్నాం. Yeah, but abhi as a silent interview में से बैठ के just చెప్పేసి. It's definitely fun with her, but at times she is very vibrant and very lively and very funny. At times she goes into the shell, so I didn't really know Heba. So I'm little, nobody can know. Yeah, I'm little this, but during shoot it was fun. Konni sandarbhallo we used to be friendly. Konni sandarbhallo we used to be in our characters. But one thing I wanted to say about her, she's extremely professional. She comes, she does her character on spot. ఎక్కడ ఏ టాంట్రమ్స్ ఉండవు, నేను ఇది చేయను అది చేయను. షీ's so sweet when it comes to acting or doing a character. It helps the co-actor very much. She makes the co-actor very comfortable, and she's already established. అమ్మాయి అప్పటికే చాలా సినిమాలు చేస్తున్నారు. నేను I'm just coming into I'm a budding actor while I was doing 30/21. Fortunately, I have multiple releases now, but shoot చేస్తున్నప్పటికీ I'm still a budding actor compared to her experience. So she made me very comfortable. She made me lose that nervousness, and senior actors are కొంచెం feeling when, especially when you like somebody and you're doing a rom-com with them, you might get little frigid. She made me lose out all that, and she was extremely cooperative when it comes to scenes. Rom-com కదా, romantic vibes ఉన్న scenes చేస్తున్నప్పుడు you need that comfort zone. You need your partner to make you comfortable. So she was extremely helpful. క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీలో బాగా she's been surviving for this and long. సో చైతన్య గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? He doesn't have too many hang-ups. He's very go with the flow, very invested in things that he does. So those qualities I really liked. అండ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఈ మధ్యన అంటే ఒక 10-15 సినిమాలు చేసిన తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలని చాలా మంది అనుకుంటారు. సో మీరేమైనా ఆ టైప్లో అనుకున్నారా? ఏమైనా మైండ్లో ఉందా? వచ్చాయి ఏమైనా స్క్రిప్ట్లు అయినా? Yeah, I mean, why not? I mean, see, for a girl for an actress to get a lady oriented film means she has some market. So if I'm to look at it from a statistical point of view, that means I have market. So it will be very validating for me if I got a lady oriented film. సో ఓకే, అంటే మళ్ళీ కుమారి 21 అనేది పీక్స్ లెవెల్లో అందరికీ నచ్చింది. సో ఆ టైప్ లో మళ్ళీ ఏమైనా వస్తుందా? Why not? I mean, if it comes, yes. But
I am also not the same person I was back then. So I don't know if today me will like that script. Maybe we will have Kumari 21F2. No, I mean, better. I don't know if today, like 7 years ago, me will, ప్రొడ్యూసర్ నేనే తీసుకొస్తా కావాలంటే. I don't know if 7 years ago me will like that script today. So with each passing year, my But 7 preference. years అయినా చేంజ్ ఏం లేదు కదా. సో అంటే మీరు ఫైనల్ గా అంటే ఈ పోస్టర్ చూసుకుంటే చాలా దగ్గరగా కనిపిస్తుంది, బట్ దీని ద్వారా ఏదైనా చూపించాలనుకుంటారా, ఏమైనా చెప్పాలనుకుంటారా? బేసికలీ మనకు ఫస్ట్ రొమాన్స్ లో పడినప్పుడు, ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు, హనీమూన్ ఫేజ్ లో అంతా ఫ్యాంటసీ, ఒక ఫేరీ టేల్ లాగా లైఫ్ కనబడుతూ ఉంటుంది. పాత సినిమాల్లో మనకి టెర్రస్ మీద ఉంచి మంచం వేసి సో మనం చూపించాలన్నమాట. ఇదేంటంటే ఒక మ్యాజిక్ కార్పెట్ మీద వెళ్తున్నట్టుగా, వెళ్ళబోతున్నట్టుగా, ఓహో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ నైస్ హెవెన్లీ లైఫ్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి యునో హ్యాపీలీ ఫర్ ఎవర్ అని ఉంటుంది కదా. ఫేరీ టేల్ లాగా లైఫ్ ఊహించుకుంటారు కదా. కానీ సరిగ్గా చూస్తే కార్పెట్ ఊడితే కింద పడతారు, రైట్? కింద కొండల సిటీ అంతా ఉంది. సో ఇట్ ఈస్ లైక్ యాక్చువల్లీ రిస్కీ ప్రపోజిషన్ సిట్టింగ్ ఆన్ ద కార్పెట్ అండ్ గోయింగ్, రైట్? సో ఆ ప్రికేరియస్ నేచర్ ఆఫ్ మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ చూపించడానికి సింబాలిక్ గా పోస్టర్ వేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళిద్దరిని ఎలా చూడాలని ఆడియన్స్ అనుకుంటారో ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో మళ్ళీ చూపిస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.